అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ విశ్వక్సేన్, న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్. చాలామంది జీవితంలో డబ్బు గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్లో ఎప్పుడు సంపాదన వస్తుంది, వాళ్ళు ఎప్పుడు రిచ్ పీపుల్గా మారుతారు, మా జీవితంలో ఏమైనా రాజయోగం అనుభవిస్తామా లేదా అని ప్రతి ఒక్కరికి ఆకాంక్ష ఉంటుంది. అయితే న్యూమరాలజీలో మనకు డబ్బుని ఆకర్షించే నంబర్స్ కొన్ని ఉంటాయి, అంటే ధనాన్ని ప్రసాదించే నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్లు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే తప్పకుండా మీ లైఫ్లోకి మనీని అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే 5 రకాల నంబర్లు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే తప్పకుండా మీరు ధనవంతులు అవుతారు, మీరు రిచ్ పీపుల్ అవుతారు, మీరు కూడా సమాజంలో ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేసే స్థాయికి వస్తారు. అయితే ఆ నంబర్స్ ఏంటి అంటే 5 రకాల నంబర్లు ఉంటాయి. ఈ 5 రకాల నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న, మీ మొబైల్ నంబర్లో ఉన్న మీరు తప్పకుండా ధనాన్ని అట్రాక్ట్ చేస్తారు. దాంట్లో మొట్టమొదటి నంబర్ 1 నంబర్ అండి, తర్వాత నంబర్ 3 నంబర్, తర్వాత 4 నంబర్, 5 నంబర్, 6 నంబర్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ నంబర్లు కనుక ఎప్పుడైతే మన డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఇవి డబ్బుని అట్రాక్ట్ చేస్తాయండి. ఒక నంబర్ డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది, ఒకటి ధనాన్ని ఇస్తుంది, ఒకటి వచ్చిన ధనాన్ని మన జీవితంలో సేవింగ్ చేస్తుంది. మనం చాలా వరకు చూస్తూ ఉంటాం, కొంతమంది జీవితంలో డబ్బు ఒక దశలో వస్తుంది, మరి కొంత దశలో చూసినప్పుడు మళ్ళీ వాళ్ళు పేదవాళ్ళుగా ఉండిపోతారు. దానికి కారణం కూడా ఈ నంబర్ ప్రభావమే. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే డేట్లో కానీ, మంత్లో కానీ, ఇయర్లో కానీ, కువా నంబర్లో కానీ ఈ 1 కానీ, 5 కానీ, 6 కానీ, 8 కానీ, 3 కానీ, 4 నంబర్లు ఉంటే ఇవి మనీని ప్రసాదించే మ్యాజిక్ నంబర్స్. ఈ 6 నంబర్లు వెరీ వెరీ పవర్ఫుల్. 1, 3, 4, 5, 6, 8 ఒక్కొక్క నంబర్ ప్రత్యేకత డబ్బుకు ఎందుకు ఉందో మనం చూద్దాం. ముందుగా 1వ నంబర్ అండి. 1వ నంబర్ మనకు దేన్ని తెలియజేస్తుందంటే సూర్యుడు అండి. ఎప్పుడైతే రవి బలంగా ఉంటాడో మన జాతకంలో కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ నంబర్లలో కానీ సంపదను ఎక్కువ ఆకర్షిస్తాడండి. ఎందుకు? ఒక వ్యక్తి పొలిటికల్గా పవర్లోకి రావాలన్నా, ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగంలోకి రావాలన్నా, ఒక వ్యక్తి అథారిటీ పవర్ పెంచుకోవాలన్నా, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు నిర్వహించాలన్నా ఆ వ్యక్తికి సూర్య బలం ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే సూర్యుడు అన్ని నంబర్స్కి కింగ్ అండి, కింగ్ ఆఫ్ ప్లానెట్. ఒక ప్లానెట్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు మన జాతకంలో కానీ, మన పేరులో కానీ ఆ వ్యక్తికి తప్పకుండా ధనం అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి సూర్యుడు 1 నంబర్ కనుక బలంగా ఉంటే మన డేట్ ఆఫ్ బర్త్లో తప్పకుండా మీరు డబ్బుని అట్రాక్ట్ చేస్తారు. మీ డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా 1 నంబర్ ఉన్నా 100% మీరు డబ్బుని అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి ఇది 1వ నంబర్ పవర్. కాబట్టి సూర్యుడు గనక బలంగా ఉంటే, సూర్యుడు అనుగ్రహం గనక మీకుంటే, ఆ రవి ప్రభావం వలన, ఆదిత్యుడి ప్రభావం వలన మీ జీవితంలో కూడా సూర్యుడిలాగా మీరు వెలుగొందుతారు ఆర్థికంగా. తర్వాత నంబర్ వచ్చేసి 3 నంబర్. 3వ నంబర్ అంటే గురువు. కాబట్టి 3వ నంబర్ గురు బలం ఉండాలి. మనం ఏదైనా మన ఇంట్లో శుభకార్యాలు చేసేటప్పుడు మనం సాధారణంగానే అంటాం, ఒక వ్యక్తికి గురుబలం ఉందా లేదా, గురు ప్రభావంలో ఉన్నాడా లేదా అంటే గురువు గనక అనుకూలంగా ఉన్నప్పుడే డైలీ ఇన్కమ్ మీ జీవితంలోకి వస్తుంది. చాలామంది లైఫ్లో మనీ ఫ్లో ఎలా ఉంటుంది అంటే కొంతమందికి మంత్లీ బేస్డ్ శాలరీ ఉంటుంది, మరికొంతమందికి డైలీ ఇన్కమ్ ఉంటుంది. ఎవరైతే డైలీ ఇన్కమ్ వస్తుందో అటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 3వ నంబర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. డేటు, మంత్, ఇయర్లో ఎక్కడైనా సరే 3వ నంబర్ కనుక ఉంటే వాళ్ళు చాలా టాప్గా మనీని అట్రాక్ట్ చేస్తారు. చాలామంది మీరు చూడండి, రోజు ఎంత కష్టపడ్డా వాళ్ళకు అవసరాలకు తీరేంత డబ్బే వస్తుంది. మరికొంతమంది డైలీ చాలా సింపుల్గా ఉన్న వాళ్ళ మైండ్ పవర్తో కూర్చున్న దగ్గరే డబ్బుని అట్రాక్ట్ చేస్తారు. అటువంటి వాళ్ళే 3వ నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన మీ డేటు, మంత్, ఇయర్లో 3వ నంబర్న డైలీ ఇన్కమ్ని అట్రాక్ట్ చేస్తారు. 3వ నంబర్ సింబల్ ఆఫ్ డైలీ ఇన్కమ్. అదేవిధంగా 4వ నంబర్. 4వ నంబర్ దేనికి సంబంధించింది? మన ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించింది. చాలా 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 ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం చెప్పేయచ్చు, ఈ వ్యక్తికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఈ వ్యక్తికి ప్రాపర్టీస్ ఉండే అవకాశం ఉందా, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయా లేదా అనేది 4వ నంబర్ని చూసి చెప్పొచ్చు. 4వ నంబర్ అంటే రాహు. రాహు అంటే కుబేరుడు. ఎప్పుడైతే కుబేరుడి పవర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ మొబైల్ నంబర్లో కానీ ఉంటుందో తాత్కాలికంగా మీకు డబ్బు వస్తుంది, కానీ మల్టిపుల్ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు.
చాలామందికి డబ్బు వస్తుంది కానీ డబ్బు ఆగదు. కారణం ఏంటి? రాహు రాహు రాహు. ఎప్పుడైతే 4వ నంబర్ పవర్ ఉంటుందో, మీ డేట్ మంత్ ఇయర్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, మీ దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. అంటే 4వ నంబర్ పవర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు భవిష్యత్తులో ధనవంతులు అవబోతున్నారని మనస్ఫూర్తిగా అనుకోండి. ప్రకృతి ఏదో రకంగా మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది. ముందుగా నేను ధనవంతుని అవుతున్నానని మీరు బలంగా అనుకోండి. ఆ ప్రకృతి నుంచి రకరకాల మనీ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి వస్తాయి. మీరు చాలా సింపుల్గా ధనవంతులు అవుతారు. ఇంకోటి 5వ నంబర్ అండి. 5వ నంబర్ని మాస్టర్ కీ నంబర్ అంటారు. ఎప్పుడైతే 5వ నంబర్ మన డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందో ఇది డబ్బుని అవకాశాలతో పాటు మన జీవితంలోకి చాలా స్థిరత్వాన్ని ఇస్తుంది. కొంతమంది మనం గనక గమనిస్తే వాళ్ళ ఫ్యామిలీలో హెల్త్ పవర్ఫుల్గా ఉంటే బిజినెస్లో అవుతుంది, బిజినెస్ పవర్ఫుల్గా ఉంటే కెరియర్ డౌన్ అవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, 5వ నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీకు అష్టదిక్కుల నుంచి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. అలా కూడా మీరు ధనవంతులు అయ్యే యోగ్యం ఎక్కువగా ఉంటుంది. భూమి మీద 850 కోట్ల మందిలో ఉంటే 75% పీపుల్కి 700 కోట్ల మందికి 5వ నంబరే లేదండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక 5వ నంబర్ ఉంటే 100% మీరు చాలా టాప్లోకి వెళ్తారు. మీరు ఏ సెలబ్రిటీనైనా చూడండి, ఏ రిచ్ పీపుల్ అయినా చూడండి, బాగా డబ్బున్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 5వ నంబర్ ఉంటుంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 5వ నంబర్ కనుక ఉంటే మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు. ఇది మనీని అట్రాక్ట్ చేసే నంబర్. ఇంకో నంబర్ 6 నంబర్ అండి. 6 నంబర్ అంటే మనకు శుక్రుడు మనకి ఎప్పుడైనా సరే మన జీవితంలోకి ఒక సంతోషం కానీ, ఒక సుఖం కానీ, ఒక హ్యాపీ మూమెంట్ కానీ, ఆనందకరమైన జీవితాన్ని అంటే హ్యాపీ లైఫ్ని లీడ్ చేసి డబ్బుని ప్రసాదించే నంబర్ 6 నంబర్. మన లైఫ్లో ఇప్పుడున్న సమాజంలో ఆనందం మనం డబ్బునితో కొనుక్కుంటున్నామండి. కాబట్టి ఆనందంగా ఉండాలి, కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించాలి అంటే 6వ నంబర్ పవర్ ఉండాలి. ఎప్పుడైతే 6వ నంబర్ పవర్ ఉంటుందో మన జీవితంలోకి సుఖ సంతోషాలు, హ్యాపీ లైఫ్ అనేది వస్తాయి. అదేవిధంగా 8వ నంబర్. చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఆ డబ్బుని సరిగా మెయింటైన్ చేయలేక బికారీ అయి వాళ్ళు కూలీగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి సంచుల కొద్దీ డబ్బు వచ్చినా కూడా ఆ డబ్బుని నిలుపుకునే కెపాసిటీ లేక ఆ డబ్బుని పోగొట్టుకొని మళ్ళీ డైలీ కూలీగా పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు. సంచుల కొద్దీ డబ్బు వచ్చిందండి వాళ్ళకి, దాన్ని మెయింటైన్ చేయలేదు. ఎందుకు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 8వ నంబర్ లేదు. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్లో 8వ నంబర్ ఉంటుందో 8వ నంబర్ ఫైనాన్స్ నంబర్, మనీ మేనేజ్మెంట్ నంబర్. కాబట్టి ఈ నంబర్ కనుక కూడా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు. ఇప్పుడు చెప్పిన 6 నంబర్లు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా, ఈ 6లో కనీసం 3 నంబర్లు ఉన్నా మీరు తప్పకుండా మీ జీవితంలో మీరు ధనవంతులు అవుతారు. ఎవరు మిమ్మల్ని ఆపే ప్రసక్తే లేదండి. మన డేట్ ఆఫ్ బర్త్లో డబ్బుని ఆకర్షించే నంబర్ గనక ఉంటే మీకు రావాల్సిన సంపద, సమృద్ధి, ఐశ్వర్యాన్ని ఆపే శక్తి ఈ సృష్టిలో ఏ వ్యక్తికి లేదు. తప్పకుండా మీరు ధనవంతులు అవుతారు. ఎందుకంటే నంబర్స్ అంత పవర్ఫుల్ అండి. ఒక నంబర్కి ప్రత్యేకమైన వైబ్రేషన్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ నంబరే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. మన చుట్టుపక్కల మనం చాలామందిని చూసి ఉంటాం. వాళ్ళు పేదరికంలో పుట్టినా కూడా డబ్బుని బాగా అట్రాక్ట్ చేస్తారు, చనిపోయే నాటికి చాలా అత్యున్నత స్థాయిలో ఉంటారు. కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 1వ నంబర్ ఉన్నా, 3వ నంబర్ ఉన్నా, 4వ నంబర్ ఉన్నా, 5వ నంబర్ ఉన్నా, 6వ నంబర్ ఉన్నా, 8వ నంబర్ ఉన్నా మీరు తప్పకుండా ధనవంతులు అవుతారు. ఇవి డబ్బుల్ని ఆకర్షించే నంబర్స్, వెరీ వెరీ పవర్ఫుల్ మనీ మ్యాజికల్ నంబర్స్. కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేసుకోండి, తప్పకుండా డబ్బును అట్రాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.